హాయ్ ఫుడీస్. ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను గోంగూర చికెన్ రెసిపీ అనమాట. నా ఛానల్ వచ్చి ఈట్ అండ్ ఈట్స్ నేమ్ గుర్తుంచుకోండి అనమాట. సబ్స్క్రైబ్ చేసేసుకుంటే మీకు అన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో ఫస్ట్ అయితే ఈరోజు నేను మీతో గోంగూర చికెన్ కర్రీ రెసిపీ షేర్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే చెవులు కోసుకుంటారు, అంత బాగుంటుందన్నమాట. సో ప్లెయిన్ బిర్యానీలో వేసుకుని తింటే ఆసమ్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ప్లెయిన్ బిర్యానీ రెసిపీ అనేది ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ కావాలంటే చెక్ చేయండి. సో ఫస్ట్ అయితే మనకి గోంగూర చికెన్ చేయడం కోసం ఏం కావాలంటే ఫస్ట్ గోంగూర కావాలి, తర్వాత చికెన్ కావాలి. సో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకున్నాను. అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి గోంగూర ఉంటుంది కదా, గోంగూర క్వాంటిటీ వచ్చేసి ఒక కట్ట తీసుకున్నాను. అందులో గోంగూర ఆకులు సపరేట్ చేసేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టించుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మంచిగా పేస్ట్ అయిన తర్వాత ఇంకో కడాయి పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు యాడ్ చేస్తున్నాను. మరాఠీ మొగ్గు, బిర్యానీ ఆకు, తర్వాత బిర్యానీ మసాలాలు అనమాట ఫస్ట్. తర్వాత నేను ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు వచ్చేసి ఒక కప్ దాకా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చికెన్ మ్యారినేషన్ చూపిస్తున్నాను. కారం, ఉప్పు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్స్ యాడ్ చేశాను. ఇక్కడ చికెన్ క్వాంటిటీ వచ్చి 250 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట, పావు కేజీ. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇక్కడ ఏదైతే ఆనియన్స్ మగ్గిపోతే నేను ఇక్కడ టమాటోస్ యాడ్ చేసుకున్నాను. తర్వాత చికెన్ యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. చికెన్ బాగా టేస్టీగా ఉండాలంటే ఫస్ట్ యాడ్ చేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, గోంగూర పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకొని మంచిగా కుక్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ వీడియో అనేది మిస్ అయింది, సో అందులో చూపించలేకపోయాను. సో ఇలా మంచిగా కుక్ చేసుకున్న తర్వాత ఏదైతే గోంగూర చికెన్ ఉంటుంది కదా, సాల్ట్ కూడా బాగా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటే మనకి ఏ రెసిపీ అయినా అదిరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, మన ఏదైతే గోంగూర చికెన్ ఉన్నదో రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా ఎమ్మిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఎప్పుడు కామన్ రెసిపీస్ చేసుకొని తినకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్.